వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నేత నివాసంలో ఉన్నాము. సో మరి ఎలక్షన్ సందర్భంలో వీరి ప్రచారంలో వీరి ప్రోత్సాహాలు ఎలా ఉన్నాయో మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. థ్యాంక్ యూ మేడం. సార్, బీసీలు అందరూ ఇప్పుడు మీ వైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? బయట చూస్తే మాత్రం బీసీలకు ఐక్యత లేదని, మీరు డీసీసీ అయినప్పటికీ ఒక ఏదో పక్షపాతం చూపిస్తున్నారు అనేది వినిపిస్తుంది. అది మీరు ఫేస్ చేస్తున్నారా? దాని గురించి సత్య న్యూస్ వారికి నూతన సంవత్సరం సందర్భంగా అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సమాజం కోసం, పేదల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, వివిధ వ్యాపారంలో ఉండేటువంటి అనేక వర్గాల కోసం, అదేవిధంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు వీరందరి యొక్క ఆలోచనల్ని అటు ప్రభుత్వాలకు ఇటు సమాజానికి తెలియజేస్తున్నటువంటి ఈ సందర్భంగా గోలి విజయ్ కుమార్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వారి చైర్మన్గా ఉన్నటువంటి ఈ సత్య న్యూస్ మరింత అభివృద్ధి చెందాలని, కొత్త సంవత్సరంలో ఇంకా ప్రజలకు చేరువ కావాలని, పేదల వైపు వారు నిలబడాలని కూడా ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, ఇవాళ బలహీన వర్గాలంటే బ్యాక్ బోన్ పిల్లర్ ఆఫ్ ది సొసైటీగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే సమాజంలో సగం, అదేవిధంగా రాజ్యాధికారంలో కానీ, ఉద్యోగాలలో కానీ, విద్యలో కానీ, అన్నింటిలో కానీ కూడా మా అందరికీ రావాలన్నటువంటి ఆలోచన సమాజానికి వచ్చింది. ఒకప్పుడు బలహీన వర్గాలంటే చిన్న చూపు ఉన్నది. ఒకప్పుడు బలహీన వర్గాలంటే ఏదో దేహి అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సమాజం యొక్క చైతన్యం ఎంతవరకు వచ్చిందంటే, బలహీన వర్గాలకు సీట్ ఇవ్వకపోతే ఆ రాజకీయాలకు మనుగడ లేదు. అది బీఆర్ఎస్ అయినా, అది కాంగ్రెస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఎవరైనా బీసీలకు ఖచ్చితంగా రాజ్యాంగ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ వస్తూ ఉంది. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 42% రిజర్వేషన్ తీసుకురావడానికి వారు అనేక ప్రయత్నాలు చేసినారు. కాబట్టి నేనేమంటున్నానంటే, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో రిజర్వేషన్ల బాధ్యత ఉన్నది. వాళ్ళు తప్పకుండా బిల్లు పెట్టి బీసీల యొక్క అభ్యున్నతికి పాటుపడాలి. ఇక మీరు అన్నట్టుగా ఈ జిల్లాలో ఒక బలహీన వర్గాల బిడ్డగా, మరి విద్యార్థి ఉద్యమ నాయకునిగా తెలంగాణ కోసం పోరినటువంటి నావటి ఒక నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. జిల్లా పార్టీ అధికారంలో ఉన్న సందర్భం లోపల నాకు ఒక అవకాశం వచ్చిందంటే అది బీసీల యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి. సార్, మీరేమో కాంగ్రెస్ పార్టీలో నికాస్ అయిన నాయకుడిగా నేను విద్యార్థి సంఘం నుంచి తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి చేస్తున్నా అంటున్నారు. ఓకే, అదే కాంగ్రెస్ వర్గంలో మిమ్మల్ని దగ్గరికి రానియకుండా వివక్ష చూపిస్తున్నారు. గతంలో రీసెంట్గా కూడా చూసినాము, ఒక న్యూస్ రిపోర్టర్కి సంబంధించిన వారి తండ్రి దశదిన కర్మలో కూడా మీకు కొంచెం అవమానమే జరిగిందని చెప్పొచ్చు. మీరు దీని గురించి ఏం మాట్లాడతారు? అంటే నేను ఒకటి చెప్తా ఉన్నామా, ఈ జిల్లాలో ఉండబడేటువంటి రాజకీయ ధురంధరులైనటువంటి జానారెడ్డి గారి యొక్క ఆశీర్వాదం, వారి కుమారులు కుందూరు బ్రదర్స్ అంటే జైవీరెడ్డి గారు, రఘువీరెడ్డి గారు, అదేవిధంగా బాలునాయక్ గారు, బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, ఈ జిల్లాలో ఉండే ప్రతి మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మా రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సరే, ఇవాళ మంత్రి గారి యొక్క అనుచర వర్గంలో వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు. మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు, వారు కూడా ఆశించారు. ఈ సందర్భంలో ఒక బలహీన వర్గాల బిడ్డగా పార్టీ కోసం నిలబడినటువంటి నాబోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే జరిగినటువంటి సంఘటన సమాజం అంతా చూసింది. ఇక నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ కోసం, పార్టీ యొక్క ఆశయాలని, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, ఈ దేశంలో బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని, పేదల యొక్క హక్కుల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల రిజర్వేషన్ల కోసం ఈ దేశ స్వతంత్ర ఉద్యమం మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసేటువంటి భాగ్యం నాకు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత సామాన్య కార్యకర్తలు మొదలుకొని అందరూ నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని డెఫినెట్గా పార్టీని ముందుకు తీసుకుపోతా. సరే, ఇది నాకు పదవని లేకపోతే నేను విర్రవీగి తలబిరిసితోటి నేను ఎప్పుడూ చేయను. ఎందుకంటే ఈ కార్యకర్తలకు ఇచ్చిన ఈ గౌరవాన్ని రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చే విధంగా నేను పనిచేస్తే అదొక స్ఫూర్తిగా ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా నేను గాలిబాటం వచ్చిన నాయకుడు కాదు, నేను వారసత్వంగా వచ్చిన నాయకుడు కాదు, ఒక పేదింటి బిడ్డగా తప్పకుండా పార్టీని జెండా మోసినా లేదా అటు ఇటు 4 దిక్కుల పార్టీలు తిరిగినలో మీకు కాదు. మా పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్తోనే ఉన్నాం. మేము అవకాశాలు వచ్చినా, రాజకీయ అవకాశాలు ఇతర పార్టీలు ఇస్తున్నా మేము పార్టీ కోసమే నిలబడ్డాం. మేము తెలంగాణ విద్యార్థి ఉద్యమం నడిపిన టీఆర్ఎస్ వైపు పోలేదు, లేదా రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం వస్తే ఆ బీఆర్ఎస్లోకి పోయి మళ్ళీ ఇల్లు నుంచి అల్లకు, అల్ల నుంచి ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి కాదు. నిఖార్స్గా, నిఠారుగా నిలబడి పార్టీని జెండా ఎత్తుకున్నటువంటి నాయకునిగా నాకు దక్కిన గౌరవం భావిస్తున్నా. నన్ను ఎవరు ఎంతమంది అవమానించినా లేకపోతే హేళన చేసినా నా పయనం, నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాను.
సరే సార్, స్టేట్ క్యాడర్ గురించి ఇదంతా పక్కన పెడితే జిల్లాలో ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ సందర్భంగా మీ అంటే అక్కడక్కడ కాంగ్రెస్ కటౌట్స్లో కానీ ముఖ్యంగా ఎస్పెషల్లీ బీసీలకు సంబంధించిన కొన్ని మీటింగ్స్ కానీ మీ ఫొటోస్ కూడా లేవు, అసలు ఇదేంటి అనేది కొంచెం టాక్ వస్తుంది సార్. అంటే దాని గురించి ఏమైనా విభేదాలు ఉన్నాయని చెప్పొచ్చా? మీడియా పరంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే వాళ్ళు వేయడం వేయకపోవడం వారి యొక్క ధర్మం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలలో ఎమ్మెల్యేల హృదయాల్లో ఉన్న నేను ఇక నాకు ఫోటో అవసరం లేదు. సో ఇది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటి గురించి ఫోటోల కోసం, లేకపోతే నా నెత్తిల కిరీటాలు పెట్టాలని, లేకపోతే డప్పులు డోళ్ళతోని వాయిద్యాలతోటి నన్ను ఏదో సన్మానించాలని, లేకపోతే పెద్ద పెద్ద పల్లకిలు ఊరేగి తర్వాత ఆహా ఓహో రాజకీయ దురంధర యోధుడు వీరాన యోధుడు అని అనిపించుకోవాలని నా కోరిక లేదు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది ఆర్టీసీలో ప్రయాణించేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి ఉచిత ప్రయాణం కావచ్చు, సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు, 72,000 ఉద్యోగాలు కావచ్చు, 5 లక్షల తోటి కట్టుకునేటువంటి ఇండ్లు కావచ్చు, 200 ఉచితంగా ఇచ్చేటువంటి యూనిట్లు కావచ్చు, ఏదైతే ఇవాళ 2 లక్షల రుణమాఫీ దేశ చరిత్రలోనే గొప్పగా ఇచ్చినటువంటి నా నాయకుడు, నా దైవం రేవంత్ రెడ్డి గారు, అటువంటి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారు బీసీల పక్షపాతిగా ఈ రాష్ట్రంలో 17 మందికి బీసీలకు ఇవాళ అవకాశం ఇచ్చారు డీసీసీలుగా. ఇది బలహీన వర్గాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. అంతేగాని ఎవరో ఫోటో వేస్తే ఒకరు వేయకపోతే బాధపడే మనస్తత్వం, లేకపోతే ఉత్సాహం వస్తే బట్టలు చింపుకునే తత్వం, లేకపోతే ఇవ్వకపోతే దుఃఖంతో ఉండే తత్వం నాది కాదు. నేను పోరాట యోధుడిని. పోరాటం నా లక్ష్యం, పోరాటం నా ఆయుధం. నేను ఎవరి కోసం తల వంచను, తల దించను. తల ఎత్తుకునే విధంగా నా సమాజం ఏదైతే గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నా, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానీ, అగ్రకులంలో ఉండే పేదలు కానీ వీళ్ళందరికీ రాజ్యాధికారం నా ప్రియతమ నాయకుడు, ఈ దేశం కోసం బలిదానం చేయబడ్డటువంటి రాజీవ్ గాంధీ కుమారుడు, వారి యొక్క తల్లి శ్రీమతి ఏదైతే ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం బలిదానం చేసి పేద ప్రజలే లక్ష్యంగా, పేద ప్రజలే ఆకలి కేకలి పోరాటాన్ని మరి అంతమొందించి మరి వారికి భూములు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, బ్యాంకులను ఇచ్చి అన్నీ సకలం చేసి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేయగలిగినటువంటి గొప్ప నాయకత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసినందుకు గర్వపడుతున్నా. వారి ఫోటోలు వేయమని నేను ఎక్కడ అడగలేదు, నేను ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు. ఎవరు వేసినా వేయకున్నా నేను మాత్రం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి, ఈ జెండా పట్టుకోవడానికి నిఠారుగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే. సార్, మద్దతు ఇస్తున్నారా? అదేమైనా మీరు రివీల్ చేయగలుగుతారా? అంటే స్పెషల్గా ఈ కార్పొరేటర్, ఈ అభ్యర్థి అని అంటే ఒకటండి, పార్టీలో ఒక సిస్టమ్ ఏమొచ్చిందంటే అందరి నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. ఇవాళ చిట్యాల కానీ, నల్గొండ కార్పొరేషన్ కానీ, దేవరకొండలో ఉన్నటువంటి మున్సిపాలిటీ, చండూరు మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ నుండి 2 సంబంధించి, అదేవిధంగా మిర్యాలగూడ, వీటినన్నింటిలో కూడా దరఖాస్తులు తీసుకొని వాటినన్నింటి కూడా మరి షార్ట్ లిస్ట్ చేసి పార్టీకి అప్పచెప్తాం. మాకంటూ వ్యక్తిగతంగా ఒక అభ్యర్థులు కానీ, పలానా వాళ్ళకి ఇవ్వమని కానీ, లేకపోతే మరొకరు కానీ, అదే నేనేమంటున్నానంటే ఈ నల్గొండకు సంబంధించినటువంటి ఇదైతే కార్పొరేషన్ కానీ, జిల్లాలో ఉండేటువంటి మున్సిపాలిటీ కానీ, వీటన్నిటిలో కూడా వ్యక్తిగతంగా బంధుప్రీతి కానీ, లేకపోతే మాకు నచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే మరొకరిని కులానికి సంబంధించిన వాళ్ళు కానీ మేము ప్రపోజల్ చెయ్యం. పార్టీ కోసం ఎవరు నిలబడ్డారు, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, పార్టీ జెండా ఎవరెత్తుకున్నారు, ఎవరైతే పార్టీని నడిపించగలరో అటువంటి వాళ్ళకు మాత్రమే పార్టీ అవకాశం ఏమని నా నాయకుడు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పిసిసి అధ్యక్షుల వారు మమ్మల్ని ఆదేశించారు. వారి ఆదేశాల అనుసారం తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్ని మున్సిపాలిటీ ఉంటే అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్కు బైక్ తెచ్చి చరిత్ర సృష్టించబోతా ఉన్నాం. రైట్, చూస్తున్నాం కదా. మరి బీసీల కోసం అనునిత్యం ఒక యువ నాయకుడు ముందుకొచ్చి ఒక డీసీసీ పదవి వచ్చినప్పటికీ పదవి పక్కన పెట్టేసి అదే నిబంధనతో నేను ఎల్లప్పుడూ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటాను, నాలాంటి కష్టపడే కార్యకర్తలకి నేను సపోర్ట్ చేస్తానని అంటున్నారు. సో మరి ఈ కార్పొరేట్ ఎలక్షన్స్లో ప్రజల నిర్ణయం ఎటువైపు ఉందో వేచి చూద్దాం.